హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు అమ్ము అండ్ అమ్మ ఛానల్లో మనము ఈరోజు కిచిడీ చేస్తున్నామండి. బ్రేక్ఫాస్ట్కి, టిఫిన్కి. అన్ని రోజులు టిఫిన్ చేయాలంటే చేసుకోలేము కదండి. నేను ఒక్కొక్కసారి ఇట్లా రైస్ అయితే చేసేస్తానండి. పొద్దున్నే పల్లీ చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీతో. చూడండి, కిచిడీకి కావాల్సిన ఐటమ్స్ అండి ఇవన్నీ. చూడండి, ఇంగ్రీడియంట్స్ అన్నీ పెట్టేసిన. నేనైతే 2 ఆనియన్స్ తీసుకున్నానండి పెద్దవి, 4 పచ్చిమిర్చి అండి. కారం అయితే వేయము, పైసకి తగ్గండి పచ్చిమిరకాయలు తీసుకోండి మీరు. నేనైతే 4-5 వేసిన అండి. కొంచెం పసుపు, ఉప్పు, ఒక 3 టమాటాలు, 2 స్పూన్లు నెయ్యి అండి. చూడండి, అల్లము, తెల్లగడ్డ అండి, ముక్కలు చేసుకోవాలా, పీసెస్ చేసుకోవాలండి. జింజర్ గార్లిక్ పీసెస్ అండి. నేను పేస్ట్ అయితే వేయను, ఫ్రెష్గానే వేస్తాను. మేము ఇట్నే వేసుకుంటాము. మీకు నచ్చితే పేస్ట్ వేసుకోండి. కొంచెం కరివేపాకు, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర అండి. చూడండి, 1/2 అవర్ నానబెట్టిన పెసరబేళ్ళు అండి. పెసరపప్పు అంటాం కదా, మూంగి దాలు. దోరగా కొంచెము డ్రై చేసి బియ్యం అవి కడిగి పక్కన పెట్టేసినానండి. 1/2 కేజీ రైస్ అయితే తీసుకున్నాను నేను. ఇంకా ఆయిల్ పెట్టినానండి హీట్ అయ్యేదానికి. మనం పోదాం ఇంకా ప్రాసెస్లోకి. స్టవ్ దగ్గరికి పోదాం. నేను అన్నీ ఒక క్యాన్స్తో చేయాలి కదండి. కొంచెము టైం లేక ఈ నడుమునైతే నేను వీడియో చేయలేకపోయినానండి. ఒక పొద్దున్న టిఫిన్ చేస్తున్నాను, చూపిస్తాను మీకు రండి. చూడండి, ఆయిల్ అయితే పెట్టేసుకున్నాం కదా. ఇంకా నేను వాటర్ పక్కన పెట్టుకున్నానండి. ఈ బాయిల్ అయినాక దీంట్లో వేసేసుకుందాం మనము రైస్కి తగినంత. చూడండి, ఇంకా ఆనియన్ చేసేద్దాం. చాలా బాగుంటుందండి. కొబ్బరి చట్నీ కానీ పల్లీ చట్నీ కానీ ఏ చట్నీలోకైనా కూడా చాలా బాగుంటుందండి కిచిడి. మీకు ఇది కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటే, నేనైతే అట్లే వేస్తాను, ఫ్రెష్గా బాగుంటుంది. చూడండి, ఇంకా కొంచెం డ్రై వేయాలి కదా. అల్లము, తెల్లగడ్డలు, గార్లిక్, జింజర్ పీసెస్ ఇవి కూడా వేసేద్దాం. దీంట్లోనే కుక్ అవుతాయి, డ్రై అవుతాయి బాగా. మనకు చాలా బాగుంటుందండి. పొద్దున్నే టిఫిన్ చేయాలంటే రోజు చేసుకోలేము కదండి. ఒక్కొక్కసారి ఇంట్లో ఉంటాయి, సరుకులు ఉండకపోతాయి. మనం ఉన్న దాంట్లోనే మాకేం లేదండి రైస్ తినాలా పొద్దున్నని ఫీల్ అయితే లేదండి. మనం ఉన్నదే చెప్పుకోవాలా. అందుకని నేను ఎప్పుడైనా రైస్ చేస్తాను. పల్లీ చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ చేసేసుకుంటాము. దీంట్లోకి బాగుంటుంది. ఒక నిమిషం మూత పెట్టేస్తాం. చూద్దాం ఫ్రెండ్స్, ఆనియన్స్ ఫ్రై అయినట్టు బాగా. చూడండి, ఇంత బాగా ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు చూడండి, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు ఈ 3 కూడా వేసేసుకుందాము. టమాటాలు మనం ముందుగా పెట్టుకున్నాం కదండి. నెయ్యి అయితే ఇప్పుడు వేసుకోవాలి, ఫస్ట్ వేసుకోకూడదండి, స్మెల్ అయితే పోతుంది. ఇంకా పసుపు, సాల్ట్ అండి, అంతే. కారం అయితే వేయకూడదండి. మీకు నచ్చి వేసుకోండి, అయితే వేయను. కొంచెము ఇది డ్రై అయితే సరిపోతుంది. పసుపు వేసుకుంటే కలర్ఫుల్గా ఉంటుందండి. మనం ఆల్రెడీ ఇక్కడ రైస్ పెట్టినాం కదా. రైస్కి వాటర్ అండి, సరే కొంచెం తీసి ఈ కుక్ అవుతాయి తొందరగా మాడకుండా. ఆ వాటర్ దీంట్లో వేసినామంటే తొందరగా టమాటా ఫ్రై అయిపోతుంది. ఈ కొంచెము ఫ్రై అయినాయి అంటే మళ్ళీ మనం రైస్ వేసుకొని వాటర్ వేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ మూత పెట్టుకుంటాం 1 నిమిషం. చూడండి ఫ్రెండ్స్, ఇంకా ఫైనల్గా మనం రైస్ అయితే వేసేద్దామండి. టమాటా బాగా కుక్ అయిపోయింది కదా. మనం ఒక్కటే వేసుకోవాలి కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది. చూడండి, మొత్తం రైస్ వేసేసుకున్నాం కదా. మొత్తం రైస్ అయితే వేసేసుకొని, నేను సెల్ పట్టుకొని ఒక చేత్తో హ్యాండిల్ చేస్తాను కాబట్టి కొంచెం కష్టంగా ఉందండి. అంతేనండి. ఇంకా ఫైనల్గా వాటర్ అయితే వేసేద్దాం. మనం బాయిల్ పెట్టుకున్నాం కదా పక్కన, అది వేసుకొని ఇంకా మూత పెట్టుకుంటే కిచిడి రెడీ అయిపోతుంది. చూడండి, అంతేనండి.
మీకు నచ్చిన చట్నీ అయితే చేసుకోవచ్చు. ఇది ఉడికే వరకు నేను పల్లీ చట్నీ అయితే చేస్తానండి. చూడండి, పల్లీలు 2 వట్టి మిరపకాయలు వేయించి చట్నీ చేద్దాము. ఇది పక్కన పెట్టేసి మూత పెట్టేద్దాము రైస్ అయిపోయే వరకు. చూడండి, కిచిడి అయితే అక్కడ ఉడుకుతుంది కదా, రెడీ అవుతుంది. దాంట్లో కావాల్సిన చట్నీ అండి ఇది. నేను పల్లీలు డ్రై చేసుకున్నా, ఇవి వట్టిమిరపకాయలు కూడా డ్రై చేసిన, అన్నీ పచ్చివే అండి. నేను ఏమి ఇంక ఏంచలే, ఆయిల్ అయితే యూజ్ చేయడంలో. షుగర్ పేషెంట్లు కానీ ఆయిల్ తినకూడదు, కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకి అయితే బాగుంటుంది. నేను ఆయిల్ వేయకుండా చట్నీ చేస్తున్నానండి. ఇది వేడి నీళ్ళ నానబెట్టుకున్న చింతపండు అండి. రైస్ రెడీ అయ్యేటప్పటికి మనం ఇది మిక్సీలో కొట్టుకొచ్చేద్దామండి మొత్తం అన్నీ. చూడండి ఫ్రెండ్స్, ఇంకా రైస్ అయితే రెడీ అయిపోయింది. చూడండి, చట్నీ కూడా నేను ఆయిల్ అయితే వేయలేదండి. కొంచెం కూడా మీకు లైవ్లో చూపించినా కదా, ఆయిల్ వేయకుండా చింతపండు నానబెట్టిన వాటర్తోనే మిక్సీ కొట్టుకొచ్చేసిన. ఇంకా రైస్ చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో కదండి. కిచిడి చూడండి, మీకు ప్లేట్లో సర్వ్ చేసి చూపిస్తా. చూడండి, చట్నీ కూడా రెడీ. ఎంతో ఎమ్మి కిచిడి అయితే రెడీ అయిపోయిందండి. చట్నీ వేసుకుందాం కొంచెము. చూడండి, ఎంతో ఈజీగా మనం బ్రేక్ఫాస్ట్కి కిచిడి పల్లీల చట్నీ అయితే రెడీ చేసేసినాం కదండి. మీలో ఎంతమందికి ఇష్టమో నాకు ఒక లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ అండి.